హాయ్ ఫ్రెండ్స్, స్కైసేలో ఎగ్జిక్యూటర్గా అవ్వడం ద్వారా ప్రతిరోజు ఆదాయం పొందే అవకాశం నిరుద్యోగులకు మరియు పార్ట్ టైం ఆదాయం కావాలి అనుకునే వారికి అద్భుతం, మహా అద్భుతం. ఇక్కడ మనము పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ప్రతిరోజు మనము ఏదో ఒక షాపులో నిత్యం వాడుకునే వస్తువులు కొంటున్నాం. అదే వస్తువులు మీకు నచ్చినవి ఇక్కడ కొనడం ద్వారా ప్రతిరోజు ఆదాయం వస్తుంది. ఉదాహరణకు 2,500 రూపాయలు మీ ఇంటికి కావలసినవి తీసుకున్నారనుకోండి, మీకు ప్రతిరోజు ₹7.50 ప్రతిరోజు బోనస్గా 30 రోజులు వస్తుందండి. గ్లోబల్ ఆటో పూల్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీకు ₹200 ఆదాయం వస్తుంది. ఇది బాగుంది అని తెలిసిన వారికి ఇద్దరికి ఇప్పించడం ద్వారా మీకు ₹1,000 వస్తుందండి. మరియు మీరు ₹7.50 ప్రతిరోజు తీసుకునే దానికి 100 రోజులకు ప్రమోట్ అవుతారు. అంటే మీరు ₹7.50 ఏదైతే తీసుకుంటున్నారో అది 100 రోజుల పొడిగింపబడుతుంది. అంటే 100 రోజులు మీరు ₹7.50 ప్రతిరోజు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే మీరు ఇద్దరిని చేసి ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుండి ₹3 ప్లస్ ₹3 ₹6 ప్రతిరోజు మీకు ఒక 30 రోజుల వరకు వస్తుందండి. అదేవిధంగా మనకు 5 లెవెల్స్ వరకు బోనస్ ఆదాయం ఇస్తుంది. 1వ లెవెల్ ₹3 వస్తుంది, 2వ లెవెల్లో ₹50 వస్తుంది, 3వ లెవెల్లో ₹1 వస్తుంది, 4వ లెవెల్లో ₹1 వస్తుంది, 5వ లెవెల్లో ₹50 వస్తుందండి. రెఫర్ చేస్తే వచ్చే ఆదాయం మీరు డైరెక్ట్ గా ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా రెఫర్ చేస్తే ₹500 వస్తుంది ఫస్ట్ లెవెల్లో, 2వ లెవెల్లో ₹100 వస్తుంది, 3వ లెవెల్లో ₹50 వస్తుంది, 4వ లెవెల్లో ₹30 వస్తుంది, 5వ లెవెల్లో ₹20 వస్తుంది. కంపెనీలో ఆటో పూల్ సిస్టమ్ ఉందండి. ఇది మనము చేసేది కాదు. ఆటోమేటిక్ గా సిస్టమ్ ద్వారా కంపెనీ నుండి అదే ఒకరి కింద ఒకరు వస్తూనే ఉంటారు. కంపెనీలో వ్యాపారం జరిగే దాన్ని బట్టి ఒకరి కింద ఒకరు జాయిన్ అవుతా ఉంటారు. ఇది కంపెనీ ఆటో పూల్ సిస్టమ్ ప్రకారంగా మనకు జాయిన్ అవుతా ఉంటారు. మనకు ఎప్పుడైతే ఆటో పూల్లో 5 మన కింద జాయిన్ అవుతారో మనకు ₹200 బోనస్ గా వస్తుందండి. మనకు ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే 5 మంది కంప్లీట్ అవుతారో అప్పుడు మనకు ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ₹200 బోనస్ గా వస్తుంది. సెకండ్ ఆటో పూల్లకు ఎంటర్ అవ్వగానే సెకండ్ ఆటో పూల్లో కూడా 5 వచ్చారనుకోండి, అక్కడ సెకండ్ ఆటో పూల్ కంప్లీట్ కాగానే మనకు ₹500 బోనస్ వస్తుందండి. 3వ ఆటో పూల్ ఎంటర్ అవుతాం. 3వ ఆటో పూల్లో మనకు బోనస్ గా ₹1,000 వస్తుంది. కంపెనీ తరఫు నుండి 1,499 ఒక ఐడిని ఫ్రీగా ఇస్తుంది. ఆటో పూల్ 3కు వచ్చారు కాబట్టి పూల్ 4కు ఎంటర్ అవుతారండి. మీ కింద మంది 5 ఎప్పుడైతే అవుతారో మీరు ఆటో పూల్ 4కు ఎంటర్ అవుతారో ₹2,000 బోనస్ గా వస్తుంది. తర్వాత 2 ఐడీలు ఫ్రీగా వస్తాయి. అంటే 1,499 తోటి వచ్చే ఐడీలు 2 ఫ్రీగా ఇస్తారు కంపెనీ తరఫు నుండి. 5వ ఆటో పూల్ కు ఎంటర్ అవుతారు. మీరు 5వ ఆటో పూల్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు ₹3,000 బోనస్ గా వస్తుందండి. 1,499 తోటి వచ్చే ఐడీలు 4 ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. మనం రెఫరల్ గురించి మాట్లాడదాము. 5 లెవెల్స్ లో ఒక 10 మందిని ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసామనుకుందాం. మనకు ఒక్కొక్కరి ద్వారా ₹500 వస్తుంది కాబట్టి ₹5,000 వస్తుందండి. ఇది ఫస్ట్ లెవెల్లో. 2వ లెవెల్లో ఎవరికి వారు 10 మందిని చేసుకుంటూ వెళ్ళిపోతే 100 మంది అవుతారు. ఆ 100 మంది దగ్గర నుండి ₹100 వస్తే మీకు ₹10,000 వస్తుందండి. 3వ లెవెల్లో ₹50 వస్తుంది. ఎవరికి వారు 10 మందిని చేసుకుంటూ వెళ్ళిపోతే 1000 మంది అవుతారు. 1000 మంది దగ్గర నుండి ₹50,000 ఆదాయం వస్తుందండి. 4వ లెవెల్ ₹30 వస్తుంది.
ఎవరికి వాళ్ళు గురువులు చేసుకుంటూ వెళ్ళిపోతే 10,000 మంది అవుతారు. 10,000 మంది దగ్గర నుండి 30 రూపాయలంటే 3 లక్షల ఆదాయం తీసుకోవచ్చు. 5వ లెవెల్లో 20 రూపాయలు వస్తుందని ఒకరి దగ్గర నుండి ఎవరికి వారు 10 మంది చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు 1,00,000 మంది టీం అవుతుందని 1,00,000 మంది టీం ద్వారా నాకు 20 లక్షల ఆదాయం తీసుకోవచ్చండి. మొత్తం టోటల్ అన్ని లెవెల్స్ కలుపుకొని చూస్తే మనం 23,65,000 ఆదాయం తీసుకోవచ్చండి. ఓన్లీ ఇది రెఫర్ చేయడం ద్వారా 100% సక్సెస్ అవుతే 23,65,000 తీసుకోవచ్చండి. అందరూ 100% సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. కానీ కొంతమంది 50% ఇందులో సక్సెస్ అయినా సరే 11,82,500 రూపాయలు వస్తుందండి. లేదండి ఇంకా 25% సక్సెస్ అయినా సరే 5,91,150 రూపాయలు వస్తుందండి. ఇంకా 10% సక్సెస్ అయినా సరే 2,36,500 రూపాయలు వస్తుందండి. లేదండి నేను ఎంత ప్రయత్నించినా సరే నేను 1% సక్సెస్ అయ్యాను అయినా పర్వాలేదు, అక్కడ నుండి కూడా 23,650 రూపాయలు వస్తుందండి. ఈ విధంగా సంపాదించుకునే అవకాశం ఉంది. వీటితో పాటు అన్ని సర్వీసులను వాడుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ మరియు డిటిహెచ్ రీఛార్జ్, గ్యాస్ బిల్ బుకింగ్, కరెంట్ బిల్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సర్వీసులు ఉన్నాయండి. వాటి ద్వారా కూడా మనం ఆదాయం పొందే మహత్తర అద్భుత అవకాశం అండి ఇక్కడ పొందవచ్చు. ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ ప్రతిరోజు ఆదాయం తీసుకునే అవకాశం. స్కైసేలో మనం ఏ విధంగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది. సో మనం ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ పైన క్లిక్ చేద్దాం. ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో అడుగుతుందండి, అలో వేసేయండి. సో ఇక్కడ పైన చూసుకుంటే స్కైసే అని వస్తుంది, స్కైసే.net.in. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇది మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలండి, క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు లొకేషన్ ఆన్లో ఉంచుకోవాలండి. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, మన స్పాన్సర్ యొక్క మొబైల్ నెంబర్ వస్తుంది, ఆ పేరు పూర్తి పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మన ఈమెయిల్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు వాట్సాప్లో మన ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ అనేది ఉండాలి. ఆ వాట్సాప్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో సైన్ అప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కంగ్రాచులేషన్స్. సో ఈ విధంగా మనం స్కైసేలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూపిస్తున్నాం. ఇక్కడ కింద కంటిన్యూ టు హోమ్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మనము మిగతా మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లోడ్ కావాలంటే ముందుగా మనం ఇక్కడ కింద హోమ్ సింబల్ ప్రక్కన మనకు వ్యాలెట్ అని ఉంది. సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెల్ఫ్ వ్యాలెట్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది కదా మీకు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, యాడ్ మనీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ప్రజెంట్ మనకు ఈ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని ద్వారా మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేస్తున్నాం. ఓకే, క్లిక్ చేయగానే మనకు కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫోన్పేకి వెళ్తున్నాం. ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ స్కానర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన గ్యాలరీ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు స్కానర్ చూపిస్తుందని మన ఫోన్లో ఇక్కడ ఉంది. ఓకే, ఈ స్కానర్ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ స్కానర్ పైన క్లిక్ చేస్తున్నాం మనం. సో ఈ విధంగా మనకి పైన క్లియర్ రావడం జరుగుతుంది. స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అని ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుందండి. ఇక్కడ క్రింద మనకు ప్రొసీడ్ టు పేమెంట్ దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ నుండి అమౌంట్ అనేది పంపించాలి. రైట్, అమౌంట్ అనేది
మనము కంపెనీకి పంపించాము రూపీస్. ఓకే, సో మనము అమౌంట్ అనేది యాడ్ చేసాం. ఓకేనా, ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. సెల్ఫ్ వ్యాలెట్లో 1499 రూపాయలు యాడ్ చేసుకొని ఎగ్జిక్యూటర్గా అప్గ్రేడ్ చేసుకోండి. ఇట్లా పైకి స్క్రోలింగ్ చేస్తే ఎగ్జిక్యూటర్ కిట్ అనేది ఇక్కడ వేస్తుందండి. ఇది ఎగ్జిక్యూటర్ కిట్, దీనిపైన క్లిక్ చేయాలి. ఈ రెండో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అప్గ్రేడ్ ఎగ్జిక్యూటర్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. ఇలా ఎగ్జిక్యూటర్ అప్గ్రేడ్ సక్సెస్ఫుల్లీ వస్తుందండి. ఇంకా ఆలస్యం దేనికి మిత్రమా, త్వరపడండి. నమస్తే.